హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూడగానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 99% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నిమ్మకాయ పచ్చడి వినే ఉంటారు 99%. నిమ్మకాయ కారం ఎంతమంది విన్నారు? వింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిమ్మకాయ కారానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఒకసారి వినేద్దాము. పచ్చెనపప్పు అండి వేపుకోవాలి, చిన్నులపాయలు, నిమ్మకాయలు అయితే ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను, నాకు నచ్చింది, బాగుంది. మా అత్తయ్య గారు చేశారు, బాగుంది కాబట్టి మీ అందరి ముందుకు కూడా తీసుకొచ్చాను. తర్వాత మనం ఎండుమిరపకాయలు అయితే వాటిని కూడా వేపేసుకుంటూ ఉండాలండి. చూసుకొని వేపేసుకోవాలి. నాకు ఇడ్లీలోకి చట్నీ మామూలుగా ఇలాగ వేసుకోవచ్చండి. ఇంకా వచ్చేసి దోశల్లోకి అలా వేసుకొని తినొచ్చు. అన్నంలో అయితే నేను తృప్తిగా తిన్నానండి, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కల్లుప్పు అయితే మనం వేసుకొని మగ్గనిచ్చుకోవాలండి. ఎందుకంటే ఉప్పు ఇందులోనే వేసుకుంటే కొంచెం కరిగిద్ది కదా, అందుకని ఉప్పు వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఆ మగ్గిన క్రమంలో కొంచెం ఇంకా బాగా వేపేయకూడదండి. ఏదో ఇంకా ఫ్రైకి వేపేసినట్టు అలా వేపేయకుండా కొంచెం మగ్గనివ్వాలి. కారం కదా, అందుకని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వీటిని చల్లార్చుకున్న తర్వాత ఇంకా నిమ్మకాయలను అయితే నీట్గా ఒక గిన్నెలోకి అయితే మా అత్తయ్య గారు అయితే పిండుతున్నారు. మా అత్తయ్య గారు అయితే నాకు ఫుల్ సపోర్ట్ అండి. నేను ఇలా వీడియో తీసుకుంటాను అన్నా సరే తీసుకో. ఇది ఎందుకంటే చాలామందికి తెలియదు కదా నిమ్మకాయ కారం అనేది. నాకే తెలియదు, మా అత్తయ్య గారు చేశారు. చేసిన తర్వాత నాకు నచ్చింది. వాటిని అయితే ఇంకా ఏపిని అయితే మిక్సీకి అయితే పడుతున్నారు. మిక్సీకి ఇంకా అవి పట్టిన తర్వాత కొంచెంగా ఆ నిమ్మకాయ పిండిన రసం అలా కొంచెంగా వేసింది. తర్వాత వేయించిన ఉల్లిపాయలు, చిన్నులపాయలు అవన్నీ చూశారు కదండి, అవి కూడా వేసేసి అలా మిక్సీకి అయితే పడుతుంది. అలాగ మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ కొంచెం నిమ్మరసం అలా వేసుకుంటా మిక్సీకి అయితే పడుతుందండి. మిక్సీ మెత్తగా ఈ కారం అనేది మిక్సీకి పట్టిన తర్వాత ఇంకా బయటికి తీసిన తర్వాత మెత్తగా మెదిగిన తర్వాత బయటికి తీసిన తర్వాత ఉల్లిపాయలు అయితే పచ్చుల్లిపాయలు అండి, చిన్న ముక్కలుగా కోసేసుకొని చిన్న ముక్కలుగా అలా కోసేసుకొని ఒక గిన్నెలోకి అయితే పచ్చడి అయితే తీసేసుకున్న తర్వాత ఆ చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కోసేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలను కూడా ఇందులో కలుపుకోవాలండి. నిజంగా చెప్తున్నాను, నాకు టేస్ట్ అయితే సూపర్ నచ్చిందండి. మీ అందరికి కూడా చాలా ఈజీ పచ్చడి, ఎందుకంటే మన ఇంట్లో ఈజీగా తినేయచ్చు. వేటిలోకైనా చట్నీ మామూలుగా లేనప్పుడైనా ఇదైనా వాడుకోవచ్చు, నిలవగా కూడా వాడుకోవచ్చు అండి. నాకైతే నచ్చింది. ఉప్పు సరిపోలేదు, అందుకే మా అత్తయ్య గారు అయితే మళ్ళీ వేశారు. నిజంగా టేస్ట్ ఎలా ఉంది అత్తయ్య గారు అని అంటే మా అత్తయ్య గారు చెప్తున్నారు సూపర్ అని చెప్తున్నారు. మా అత్తయ్య గారు నిజంగా నాకు నచ్చింది, అందుకే మీ అందరికీ చెప్తున్నా. ఎవరికైనా సరే ఇది యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నిమ్మకాయ కారం ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.